అందరికీ నమస్కారములు. ఎవరైతే ఎదురు చూడడం అయితే జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం అయితే మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ 18వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. ప్రతి ఒక్క రైతుకైతే ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుంది కాబట్టి మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వీడియోని అయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ 18వ విడత నిధులను అక్టోబర్ 5న ఈ నెల విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ పథకం ద్వారా కేంద్రం ఎలా ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయల చొప్పున సాయం అందిస్తుంది. 2018 డిసెంబర్లో ఈ పథకాన్ని ప్రారంభించింది. డిపిడి ద్వారా డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. ప్రతి 4 నెలలకు ఒక్కసారి 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాలు డబ్బులు ఇస్తున్నారు. ఇది మీ రైతు సోదరులందరికీ తెలిసిన విషయమే. పీఎం కిసాన్ యోజన 16వ విడత 93 మిలియన్ల మంది రైతులు ఒక్కొక్కరికి 2,000 వరకు లబ్ధి పొందారు. పీఎం కిసాన్ అర్హత పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి అంటున్నారు అధికారులు. మీరు ఇంకా ఈకేవైసీ ఎవరైతే చేసుకొని రైతులు ఇంకా ఎవరైతే ఉన్నారో త్వరగా వెళ్ళైతే మీ సందర్శన ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. ఆ ఈకేవైసీ పోర్టల్ అయితే పూర్తి చేసుకున్న రైతుకే మనకు ఏదైతే ఉందో పీఎం కిసాన్ ఏదైతే 2,000 రూపాయలు వచ్చేసి అయితే లబ్ధిదారి పొందే అవకాశం అయితే కల్పిస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి. ఈరోజు వచ్చేసి 153,000 కోట్ల ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్ధిదారులకు వచ్చేసి 2,000 రూపాయలు. తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఏదైతే దసరా సీజన్ ఉండడం వల్ల ఆ 2,000 రూపాయలు అయితే మీకైతే ఉపయోగపడుతుంది అయితే నేనైతే అనుకుంటున్నాను. అక్టోబర్ 5వ తేదీన వచ్చేసి పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అధికార వెబ్సైట్ అయితే కోసం ఎవరైతే ఇంకా ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే ఈకేవైసీ అయితే చేసుకోవాల్సిన నేనైతే భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ 18వ విడత నిధులను అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ పథకం సంబంధించి నరేంద్ర మోడీ గారు వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకు బటన్ నొక్కి అయితే నిధులు అయితే విడుదల చేయనున్నారు. అప్పుడు రైతుల ఖాతాలను అయితే టింగ్ అని ఒక మెసేజ్లు ఏవైతే ఉన్నాయో మెసేజ్ల రూపంలో వచ్చేసి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు 6 నెలలకు 6,000 రూపాయలు అయితే అందించనున్నారన్నమాట కేంద్ర ప్రభుత్వం. ఇది నరేంద్ర మోడీ గారి పథకం అయితే చెప్పడం జరిగిందన్నమాట. దేశవ్యాప్తంగా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు ఈకేవైసీ ఎవరైతే ఇంకా చేసుకొని రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కూడా ఏం నష్టపోయింది లేదు. త్వరగా వెళ్ళైతే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్లయితే మనకు ఏదైతే ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో ప్రతి ఒక్క రైతుకైతే అందజేయాలని అయితే నరేంద్ర మోడీ గారి లక్ష్యం అయితే చెప్పడం జరిగిందన్నమాట. అక్టోబర్ 5న వచ్చేసి మనకు ఏదైతే మెసేజ్లో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది మీ బ్యాంక్ ఖాతాలో వచ్చేసి. ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్